దిశగా అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం లోపల విధ్వంసమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలన్న ఏకైక లక్ష్యంతో మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇతర పార్టీల నుంచి మంచి వ్యక్తులు ఎవరైనా సరే రాష్ట్రాన్ని పునర్నిర్మించడం గురించి ముందుకొస్తే తప్పకుండా వారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగానే మన డాక్టర్ రంజిత్ రెడ్డి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు గతంలో నిర్వహించడం జరిగింది. మెడికల్ కళాశాల కూడా మన ప్రాంతంలో ఏర్పాటు చేసి చాలామంది రోగులకు వైద్యం కూడా చేయించడం, అంబులెన్స్ సర్వీసులు కూడా మన ప్రాంతంలో నడిపేయడం, ఎన్నో సేవా కార్యక్రమాలు తను మన ప్రాంతం లోపల చేయడం, నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది మనం చూస్తున్నాం. అలాంటి వ్యక్తి మన పార్టీలోకి రావడం అంటే ఎక్కడ చూసినా సరే చర్చ జరుగుతుంది అంటే మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఎక్కడికి వెళ్ళినా సరే చెప్తున్నారు. మాకు కూడా ఒక మంచి వ్యక్తిని నేను డీసీసీ అధ్యక్షుడిగా ఉండి గతంలో నేను ఏకైక శాసనసభ్యుడిగా ఉండి మీకు అందరికీ తెలుసు మన జిల్లా నుంచి ఏకైక శాసనసభ్యుడిగా ఉన్నాను. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన అంచెలంచెలుగా మీరు గమనిస్తున్నారు. ఇప్పుడు ఎంపీ గారు మన పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా మనకు జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ సునీత మహేందర్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా అక్కడ అనిత హరినాథ్ రెడ్డి గారు అక్కడ రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్స్ కూడా రావడం జరిగింది. మహేందర్ రెడ్డి గారు కూడా శాసన మండలి సభ్యులు కూడా మన పార్టీలో చేయడం జరిగింది. ఈ విధంగా ఇంకా చేయడానికి కూడా చాలా మంది మన పార్టీలోకి వస్తున్నారు. తొందరలోనే అసలు ఎల్పీనే విలీనమయ్యే పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఎట్లయితే 12 మంది శాసనసభ్యులను కాంగ్రెస్ వాళ్ళని చేర్పించుకున్నారో ఇంకా మున్ముందు కూడా అలాంటి పరిస్థితి రాబోతుందన్న విషయానికి దానం నాగేందర్ కూడా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని కులాలకు మతాలకు అవకాశం కల్పించే విధంగా రవి యాదవ్ని మీరు చూసిన రాజ్యసభ కూడా పంపించారు. ఎందుకంటే యాదవ్ సోదరులకు ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఒక యువకుడు అయి ఉండి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తిని పార్లమెంట్కి పంపేయడం జరిగింది. అదేవిధంగా చాలామంది మన దగ్గర ఖమ్మం, ఆంధ్రప్రదేశ్ అటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది, బార్డర్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది, వివిధ క్యాస్ట్లకు సంబంధించిన సెటిలర్స్ కూడా, ఓటర్స్ కూడా చాలామంది రేణుకా చౌదరి గారు ఉంటే బాగుంటుందని చెప్పి చాలాసార్లు ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకొస్తే తనకు కూడా రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా హ్యాపీ.